నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సార్వభౌమత్వానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. బాలు ఓ కులం ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదన్న శ్రీధర్ బాబు ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి కీర్తిని చాటారని ప్రశంసించారు. మనం ఒక పరిపూర్ణ కళాకారుణ్ణి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషివరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళా కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరణలో కూడా పక్కన ఆయన కన్నా ముందు దివికేగినటి యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని, వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. వేదిక మీద నేను మంత్రిగా ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో ఆత్మీయతతోటి, ప్రేమతోటి నన్ను గుండెలకు హత్తుకొని చాలా సంతోషంతో ఆయన మధురమైనటువంటి పాట ఎలా ఉండదో ఆయన మాట, ఆయన ప్రేమ కూడా అదే విధంగా ఉందని నేను మనసారా భావించినాను. ఈనాటి తరంలో ఉన్నటువంటి వారు కేవలం సినిమానే కాకుండా బుల్లితెర మీద కూడా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. నేను చాలాసార్లు ఈటీవీలో చూశాను. ఈటీవీలో వారు పాడుతా తీయగానేటువంటి పాట అయితే ఉందో దాని ద్వారా ఆయన యువతరానికి ఆయన ఇచ్చినటువంటి ఒక అనేకమైనటువంటి శిక్షణ, ఆయన ద్వారా నిర్మాణమైనటువంటి అనేక మంది గాయకులను తయారు చేసిపోయినటువంటి గొప్ప నాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఈరోజు ఆ మహనీయుడికి ఓ కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో, దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మన తెలుగు జాతి కీర్తిని, మరి ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ. ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సాహం చేసిన ప్రాంతం. ఇదే ప్రదేశంలో మన అందరికీ తెలుసు మరో గొప్ప గాయకుడిని, వారి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలనే ఒక సంకల్పిత భావంతో మరి మా ప్రభుత్వం కూడా ముందుకు నడిచి మరి వారి ఆలోచనలను, వారి గౌరవాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది. వారి పాట మీ అందరికీ ఇష్టం, అది మాధుర్యం. వారి మాట చాలా ఆత్మీయం. పాటలు ఉన్న సాంకేతికతతో మన జీవితకాలం వినదగిన సంఖ్యలో ఉన్నాయి. 40,000 పాటలు వినొచ్చు. మాట మళ్ళీ మనం ఇంకోసారి ఆయనతో వెళ్ళలేము. ఎప్పుడో రికార్డ్ అయిన కొన్ని మాటలు తప్పితే కొత్త మాటలు ఏవి రావు. పాట అన్నది ఒక కవి హృదయం నుంచి వచ్చింది. దాన్ని ఆయన మధురంగా గానం చేస్తారు. ఆయన ప్రతిభ, మాట ఆయనదే, ఆయన హృదయంలోంచి వచ్చిందే. అది చాలా గొప్పది. అది మనం కోల్పోయాం. పాటలు వింటూనే ఉంటాం. ఆయన మాటలు కావాలంటే మళ్ళీ ఆయన పుట్టాలి. అలాంటి రోజు కోసం చూద్దాం. నమస్కారం. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ మొదలైంది. మారుమూల అటవీ ప్రాంతమైన మజల్టాలోని సోన్ గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా ఒక పోలీసు ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్తులో ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించకుండా విద్యుత్ సంస్థ నుంచి ఆదాయం వచ్చేలాగా సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల వల్లే 15 నుంచి 16% నుండి విద్యుత్ నష్టాలు ఈవేళ 5 నుండి 6%కి తగ్గాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్. గత 5 సంవత్సరాల పాలన విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టేసినటువంటి స్థితిలో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసి సంక్షోభంలో నెట్టేసినటువంటి స్థితిలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఈరోజు పెనుభారంగా మాకు పడ్డాయి. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని ఈరోజు నిలబెట్టుకుంటున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, వైద్య కళాశాలల నిర్మాణాలపై కోటి సంతకాల పేరుతో వైసీపీ నానాయాగి చేస్తుందని మంత్రి మండిపల్లి ధ్వజమెత్తారు. హెల్త్ యూనివర్సిటీ ద్వారానే ఈ హాస్పిటల్ కాలేజీ కూడా నడుస్తాయని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఎక్కడ గవర్నమెంట్ సంబంధించిన భూమి కానీ ప్రజా సొత్తు ఈ ప్రభుత్వం ఎక్కడా వేస్ట్ చేయలేదు. మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. 33 సంవత్సరాలు అని చెప్పాము. ఆ 33 సంవత్సరాలకు కూడా ఈ రోజు మెడికల్ కాలేజీలు కడుతున్న సంస్థలు ఉన్నాయో వాళ్ళు కూడా లీజు చెల్లిస్తారు. ఆ భూమికి కూడా లీజు చెల్లించే విధంగా
మా యొక్క జీవోలో స్పష్టంగా మీకు తెలియజేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఈ 18 నెలల్లో అయిన దానికి అవనదానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుయాయులు ఎక్స్ఎమ్మెల్యేలు కోటి సంతకాలు అని చెప్పి నానా యాగి చేసి అక్కడ పోయి గవర్నర్ను కలిసే బదులు రేపు శీతాకాల సమావేశాలు వచ్చినప్పుడు తప్పకుండా అసెంబ్లీకి రండి, చర్చించండి. ఏదో మీ కింద ఉండే క్యాడర్ను ఉత్తేజపరిచేదానికో లేకపోతే మీ ఉనికి కాపాడుకునేదానికో ఇలాగా మందు బాటళ్ళు బిర్యానీలు ఇచ్చి కలెక్టర్ లైట్లను ముట్టడించడం భావ్యం కాదు. నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదంతో తిరుపతి జిల్లాలో కొత్త నిబంధనకు అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేశారు. వాహనదారుల భద్రతలో భాగంగా తిరుపతిలో ట్రాఫిక్ పోలీసులు అవగాహన ర్యాలీ చేశారు. సుమారుగా 500కు పైచిలకు సంవత్సరానికి బైక్ యాక్సిడెంట్స్ తో చనిపోతున్నారు. సుమారుగా 70 నుంచి 80% వరకు అవాయిడబుల్ డెత్స్, అంటే హెల్మెట్ కనుక ధరించుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి వాళ్ళు కూడా మనం రక్షించుకోగలం. అందుకని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి సిటీ అంతా కూడా ఈ రోజు నుంచి మనము ఈ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకొని నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్ తీసుకోవడం జరిగింది. అందరూ హెల్మెట్స్ ధరించి మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. కేవలం మాకు ఫైన్స్ ప్రధాన ధ్యేయం కాదు, మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం. పెట్రోల్ బంక్ దగ్గర మెన్ పోస్ట్ చేస్తాం, టైం స్టాంప్డ్ ఫోటోలు తీసుకుంటాం, సీసీ కెమెరాల్లో బండి నెంబర్లు తీసుకుంటాం. తప్పకుండా ఆన్లైన్ ఫైన్ సిస్టమ్ని ఎస్కలేట్ చేస్తాం. విద్యార్థులకు ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. సొంత నిధులతో చిలుకలూరుపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 25 కంప్యూటర్లు, అవసరమైన ఇతర ఫర్నిచర్ను అందజేశారు. పవన్ తరపున పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తదితరులు పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్లు, పుస్తకాలను అందజేశారు. ఈ నెల 5న జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాఠశాలకి కంప్యూటర్లు, గ్రంథాలయానికి పుస్తకాలు ఇస్తారని పవన్ మాట ఇచ్చారు. 10 రోజుల్లోనే ఆ మాటను నిలబెట్టుకున్నారు. దీనిపై విద్యార్థులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సిన సమయంలో కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని గుంటూరు జిల్లా వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ దశల్లో వైసీపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో, కమిషన్ల కోసం, తనకు కావలసిన వాళ్ళ కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీలని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. నవంబర్ 12వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించడం, ఎంఆర్ఓలను, డిఆర్ఓలని కలుసుకొని వారికి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలను సేకరించాలని అందరి దగ్గరికి వెళ్లి ప్రైవేటు పరం అవుతున్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో 1 కోటి సంతకాలను సమీకరించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టోటల్గా ప్రజల మధ్యకు వెళ్ళింది. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అవన్నీ కూడా మొన్న 10వ తారీఖున జిల్లా కేంద్రాలకు తీసుకొచ్చాం. ఈ రోజున మళ్ళా రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా. ఇవాళ మీరు చూశారు, ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది. స్పందన అద్భుతంగా ఉంది.
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. మీ అందరికీ తెలుసు వాళ్ళ రాష్ట్రంలో వైద్యం అనేది ఎంత పూర్గా ఉన్నదో. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా అంతకుముందు సైబరాబాద్, టీజీఎస్ఆర్టీసీ ఇతర జిల్లాలో పనిచేసిన అనుభవంతో తాను ఎన్నో సంఘటనల్ని చూశానని సజ్జనార్ తెలిపారు. ప్రతిరోజు తనను కలిసే వందలాది పిటిషనర్లలో పిల్లలు పట్టించుకోకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను చూసినప్పుడు తన మనసు తీవ్రంగా కలత చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల్ని చూసుకోవటం అనేది పిల్లలు చేసే సాయమో వారిపై మోపే భారమో కాదని అదొక జన్మ హక్కని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సాకులు చర్చలకు ఆస్కారం లేదని తెలిపారు. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తారు, రేపు మీ పిల్లలకు అదే ఒక పాఠం అవుతుంది. ఈ తరం చేసే పనులే తర్వాతి తరానికి మార్గనిర్దేశం చేస్తాయి అని సజ్జనార్ హితో పలికారు. వృద్ధ తల్లిదండ్రుల్ని వేధించడం లేదా వదిలివేయటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. గత 2 నెలల నుంచి నేను రోజు చాలా మందిని ఫిర్యాదుదారులని కలవడం జరుగుతుంది. రకరకాల పేరుతోని రకరకాల చీటింగ్ అయిన వాళ్ళతోని కేసెస్ ఉంటావు. బట్ కొన్ని కేసెస్ చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చాలా మంది అమ్మ నాన్నలు వచ్చి మా పిల్లలు మనకు పట్టించుకుంటలేరు, మా ఆస్తులు రాపించుకొని మనకంతా బయట పంపించారు, లేదంటే ఒక చిన్న ఇల్లులో పెట్టారు, మనకు రోజు కూడా గడపడము చాలా కష్టమవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పిల్లల్ని పిలిపించి మీరు కౌన్సిలింగ్ చేయండి సార్, కేసు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా వంతు మనం కూడా కృషి చేయడం జరుగుతుంది, పిల్లలు పిలవడం జరుగుతుంది. లేదంటే కొంతమంది వచ్చి మనకు ఏదో ఒక మంచి వృద్ధాశ్రమంలో పెట్టండి సార్, మీరు ఒక రెఫరెన్స్ తోని మనకు అక్కడ చేరించండి అని చెప్పి కూడా చెప్పడము చాలా అంటే చాలా బాధ కలిగింది. మీరు కూడా ఒకరోజు ముసలాళ్ళు అవుతారు, మీకు కూడా ఏజ్ అయిన ఓల్డ్ ఏజ్ సమస్యలు వస్తాయి. అప్పుడు మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే మీ ఒక పిల్లలు కూడా అదే నేర్చుకొని మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రపంచంలో రావడానికి కారణం వాళ్ళు ఎంతో కష్టపడి మనకు పెంచుంటారు. మనకు మంచి మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో చూడాలనేది వాళ్ళ ఆశే. మనము ఆ స్థాయి చేరిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి కాదు, చాలా ఒక హీనమైన చర్య. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి కేసు ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళ పిల్లల పైన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పనిచేస్తాను వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా తెలియాలి చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో ప్రజలను కూడా అవకాశాన్ని కల్పించొద్దు, అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను ప్రజలను కూడా మరీ కోరుతున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసుకున్న ఘటన వరంగల్ చెరువు కొమ్ము తండాలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి చలిమంట విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కర్రలు రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ రేపు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ బీజేపీలో లీకుల వ్యవహారంపై కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిపిన అంతర్గత సమావేశ వివరాలు మీడియాకు లీక్ కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఎంపీలకు క్లాస్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. గత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర పార్టీ పనితీరుపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేశారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ఓవైసీ పార్టీ కన్నా వెనుకపడ్డారని ప్రధాని అన్నట్లు వార్తలు రావడం పార్టీలో కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు వారి కుటుంబం సభ్యుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై 2025 నవంబర్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగానే తాజా పరిణామం చోటు చేసుకుంది. గతంలో కేసు నమోదైన సమయంలో అర్జున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన విదేశాలకు పరారయ్యారు. దీంతో అధికారులు ఆయనపై లూకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అర్జున్ రెడ్డి విదేశాల నుంచి భారత్కు తిరిగి ఇమిగ్రేషన్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారం మేరకు రంగంలోకి దిగిన గుడివాడ పోలీసులు అర్జున్ రెడ్డికి సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు అందజేశారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.